జిల్లాకి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి మీద దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. 1996 నాటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కావచ్చు అని కూడా భయపడుతున్నారు. అంటే ఎంతవరకు ఉండొచ్చు అని చెప్తున్నారు? ప్రస్తుతం ఎఫెక్ట్ ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, ఇది చూసినట్లయితే 1996లో వచ్చిన సూపర్ సైక్లోన్ ఇప్పుడు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇదే విధంగా దాదాపుగా ఇదే రోజులో సంభవించిన పరిస్థితి. అప్పుడు 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసిన పరిస్థితి. అయితే ఇప్పుడు కాకినాడ యానం మధ్య అప్పట్లో తీరం దాటింది. అదే విధంగా ఇప్పుడు కూడా కాకినాడ యానం మధ్య తీరం దాటే పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయానికి తుఫానుగా భారీ తుఫానుగా మారనుంది. దీంతో ముంతా తుఫాను దిశ ఎటుంటుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు అధికారులు ప్రభుత్వంలో కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాల్లో చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు కోనసీమ జిల్లాకి పెద్ద ముప్పు కింద సంభవించే పరిస్థితి ఈ ముంతా తుఫాను వల్ల కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య ఇది తీరం దాటుతుందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ శాఖ హెచ్చరికలు. అయితే ఈ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే పరిస్థితి ఉంది. అంటే 96లో వచ్చిన తుఫాను సూపర్ సైక్లోన్ కంటే ఇది సగమే అయినప్పటికీ కూడా కోనసీమలో కొబ్బరి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అయితే ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇప్పుడు తీవ్రమైన ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే విశాఖకి 620 కిలోమీటర్లు అంటే 480 కిలోమీటర్లు దూరంలో ఈ తుఫాను ఇది ఉంది. కాకినాడకి చూసినట్లయితే 580 కిలోమీటర్ల పైలు ఉంది. చెన్నైకి చూసినట్లయితే 540 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతంలో గంటకి 16 కిలోమీటర్ల వేగంతో దీని కదలిక కొనసాగుతోంది. దీంతో కాకినాడ సమీపంలో ఏ క్షణాన్ని అయినా రేపు రాత్రి 8:30 గంటల తర్వాత తీరం దాటే పరిస్థితి ఉంది. దీంతో రేపు అంటే ఈ రోజు రాత్రి రేపు కూడా అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అంటే ఇటు రాయలసీమ జిల్లాల్లో, అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై దాదాపుగా అన్ని జిల్లాలకి ప్రత్యేక అధికారులని, ఐఏఎస్ అధికారులని నియమించింది. వీళ్ళు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఏ విధంగా లోతట్టు గ్రామాల ప్రజల్ని, సముద్ర తీర గ్రామాల ప్రజల్ని, మత్స్యకారుల్ని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఇక్కడికి ప్రవాస కేంద్రాలుగా తరలించి వారి సహాయక చర్యలు ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఇప్పటికే సాయంత్రానికి చూసినట్లయితే దాదాపు కోనసీమ ప్రాంతంలో దాదాపు 7-8 మండలాల నుంచి సముద్ర తీర ప్రాంతాలు అంటే బలిస్టెప్ప, ఇక్కడ ఈ ప్రాంతంలో బైరుపాలెం, గుత్తిందేవి ఈ ప్రాంతంలో చాలా మంది సముద్ర గర్భంలో ఉన్నట్టుగా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల నుంచి కూడా బోట్ల మీద ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కోనసీమ ప్రాంతంలో అయితే 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే వర్షం కూడా పడుతూ ఉంది. నిరంతరాయంగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. ఒకవైపు కాకినాడ చూసినట్లయితే భారీగా సముద్రం అల్లకల్లోలం ఉంది. కాకినాడ నుంచి అప్పుడు అంతర్వేది, నర్సాపురం వరకు కూడా అంటే అటు వేములదేవి ప్రాంతం, అలాగే మచిలీపట్నం ప్రాంతం వరకు కూడా సముద్రం కూడా చాలా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో వేటకు ముందుగా వెళ్ళిన వారందరూ కూడా దాదాపుగా 1200కి పైగా మెకనైజ్డ్ బోట్లలో ఫిషింగ్ కోసం వెళ్ళిన వారందరూ కూడా ఇప్పుడు ఒడ్డుకి చేరుకున్నారు. ఇటు అంతర్వేది, వాడలరేవు, అట్లాగే కాకినాడ తీరానికి కూడా వీరు చేరుకున్న పరిస్థితి ఉంది. వీరందరూ కూడా చేరుకున్నట్టుగా కూడా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పక్క కాకినాడలో నారాయణ, అలాగే కోనసీమ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్, రమానాయుడు వీళ్ళందరూ కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కలిపి సమీక్షలు చేసి ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ చెట్లు కూలిపోతే కనుక వాటిని ఏ విధంగా అప్పటికప్పుడు తరలించి ఇప్పుడు రవాణా వ్యవస్థని పునరుద్ధరించాలి, సహాయక చర్యలు ఏ విధంగా ముమ్మరం చేయాలన్న మీద అవసరమైన సామాగ్రిని అంతా జేసీబీలతో సహా సిద్ధం చేశారు. అలాగే కమ్యూనికేషన్ దెబ్బతింటే ప్రత్యామ్నాయంగా కూడా కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యుత్ లైన్లు కనుక తెగిపడిపోయినట్లయితే ప్రత్యామ్నాయంగా అత్యవసరాల విద్యుత్ కోసం ఏ విధంగా జనరేటర్లని
సిద్ధం చేయాలో అన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఏ విధమైన విపత్తు ఎదురైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి. సో మొత్తంగా తుఫాను తీవ్రతను ఎదుర్కొనే